ఆధ్యాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళములను శ్రేయ సంపదలను సమస్తాన్ని అందించేటువంటి ఒక చక్కని తల్లి శ్రీ భద్రకాళి అమ్మవారుగా మనకు వేదవచనము. అలాగే ఈ భద్రకాళి ఆలయము ఓరుగల్లు మహానగరంలో అటు హనుమకొండ ఇటు వరంగల్ మధ్యలో హనుమత్గిరి ఎదురుగా హనుమంతుడి యొక్క పెద్ద కొండ ఉంటుంది. దానికి అభిముఖముగా అమ్మవారు మన స్వయంభూగా కనిపిస్తుంది. క్రీస్తు శకం 625 సంవత్సరము చాణక్య 2వ పులకేశి వేంగి రాజ్యాన్ని జయించుటకు శ్రీ భద్రకాళి అమ్మవారిని ఉపాసించినట్టు, తదనంతరం వేంగి రాజ్యాన్ని జయించిన తర్వాత కొంత ఆలయం నిర్మించినట్టు మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. 100 సంవత్సరాల పాటు అమ్మవారి ఆలయం వెలుగులోకి రాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆలయము మరి అమ్మవారే స్వయముగా మగన్లాల్ సమేజా అనే మార్వాడి బొంబాయిలో నివసిస్తాడు. అతనికి అమ్మవారు వరంగల్లో భద్రకాళిగా ఉన్నాను, నీవు ఈ ఆలయాన్ని శుద్ధి చేసుకో, నీకు మంచి జరుగుతుందని. అతనికి సంతానం లేదు. అతనికి ఆ స్వప్నం వచ్చినట్టు 10 సంవత్సరాల ముందుగానే బిఎస్ గణేష్ శాస్త్రి గారని వారు కాశీలో సాంగవేద పాఠశాలలో అధ్యయనం చేసిన తర్వాత వారు ఎప్పుడు కూడా ఒక చోట ఉండరు. ఎప్పుడూ పుణ్యక్షేత్రాలను సప్తధాములను తిరుగుతూ ఈ వరంగల్ వచ్చినప్పుడు ఈ భద్రకాళి ఆలయం ఎందుకో ఆయనకు బాగా నచ్చి ఇక్కడే స్థిరంగా 1940లో వచ్చాడు. ఇక్కడే స్థిరంగా ఉన్నాడు. ఇప్పటికీ వారి ఇల్లు అలాగే ఉంది. ఉన్న తర్వాత ఎందుకు అమ్మవారిని పూజించాలని మనసులో ధ్యానం కలిగింది. కానీ ఏ భక్తుడు లేకపోతే ఏ పూజారి కూడా అమ్మవారిని పూజిస్తాడు. కానీ ఈ ఆలయ నిర్మాణం బ్రాహ్మడి వల్ల సాధ్యపడదు. అమ్మవారిని ప్రార్థిస్తుండగా ఈ మగన్లాల్ సమేజాని స్వయంగా గణేష్ శాస్త్రి గారిని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అమ్మవారు స్వప్నంలో కనిపించినది, నేను ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తాను అని చెప్పడం, తద్వారా వారు శాస్త్రి గారు గణేష్ శాస్త్రి గారు సంతోషపడడం, ఇక్కడే ఆలయం నిర్మిద్దామని మళ్ళీ ఆలయంలో ఉన్నటువంటి ఒక మతాంతుల దండయాత్ర చేత మూసివేసిన ఆలయాన్ని మళ్ళీ 1947 స్వాతంత్ర్యం 1950 నుంచి ఈ అమ్మవారికి నిత్యము షోడశ ఉపచార పూజలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి నేటి వరకు గణేష్ శాస్త్రి గారి కుటుంబమే ప్రధాన అర్చకులుగా వంశపారంపర్యంగా ఈ దేవాలయాల్ని శాస్త్రానుసారముగా 2 విధాల పూజలు మనకు వేదము తెలుపబడింది. వామాచారము, దక్షిణాచారం అంటారు. వామాచారం అంటే జంతు బలులు ఇవ్వడము. అయితే 1950 నుంచి మాత్రము ఈ జంతు బలులు జరగలేదు. భద్రకాళికి మాత్రము దక్షిణాచార సాంప్రదాయం అంటే శాక్తీయము. శాక్తీయం అంటే ఇప్పుడు మనం ఈ బొట్టు పెడుతున్నాము, ఇది శాక్తీయ తిలకము. అంటే శక్తిని శాక్తేయ తిలకముగా దిద్దుతారు. అలాగే శాకాంబరిగా శాక్తీయం అంటేనే అందులో మీకు అర్థమైపోతుంది అమ్మవారు సాత్వికురాలు. గుహ ఉన్నది యథార్థమే, పక్కనే ఉండేది. కానీ అది ఇప్పుడు ఆ గుహ భూమిలోకి వెళ్ళిపోయింది. ఈ యొక్క ఎత్తు వెడల్పు అనేది ఉండదు. అమ్మవారు మాత్రం 9 అడుగుల వెడల్పు, 9 అడుగుల ఎత్తుగా ఉంది. శ్రీచక్రార్చన ఉంటుంది ఉదయము సాయంత్రము నిశి పూజ అంటారు. ప్రదోషకాలము మనల్ని రంజింపజేస్తుంది. ఎందుకంటే అమ్మవారు రాత్రి సంచారం ఎక్కువ ఉంటుంది. పరమశివుడు గోధూలి వేళ, అమ్మవారు మొత్తం నిశాచర ఆ రాత్రి మొత్తం కూడా సంచరిస్తుందని రాత్రి పూజ ఇక్కడ చాలా వైభవంగా చేస్తాము. రాత్రి అమ్మవారికి శ్రీచక్రార్చన, మహానీరాజన, మహామంత్ర పుష్పాదులు రాత్రిపూట ఎక్కువ విశేషంగా ఉంటాయి. క్షేత్రపాలక భైరవి దర్శనం అవుతుంది. అది సాయిబాబా దేవాలయం ముందర ఉన్నది. ఆమె ఆజ్ఞతోటి మీరు ఆలయానికి ప్రవేశిస్తారు. ఆలయంలో ప్రవేశించగానే మీకు గోశాల కనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసిన పాపకర్మలు ఎన్నో ఉంటాయి. ఏదో తింటాము, ఏదో తాగుతాము, ఏదో విధంగా వస్తాం. కాబట్టి గోప్రదక్షిణం, గోపూజ చేసుకుని ఆ గోప్రదక్షిణం గోశాలకు పోయిన వాడికి సమస్త దోషాలు పాపాలు హరించుకుపోతాయి. ఇప్పుడు శుద్ధమైనటువంటి ఒక అమ్మవారిని దర్శించడానికి వచ్చే భక్తుడు మొట్టమొదటి వల్లభ విఘ్నేశ్వరుని దర్శిస్తారు. వల్లభ విఘ్నేశ్వరుని తర్వాత ఆలయంలోకి ప్రవేశించగానే మీకు ఎడమ వైపుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామిని దర్శించిన తర్వాత కొంచెం ముందు వెళ్ళగానే నవగ్రహాలు ఉంటాయి. అలాగే అమ్మవారికి ఎడమ భాగమున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు. ఈ ఆలయంలో ఇన్ని ఉపాలయాలు ఉన్నాయి. భద్రకాళి అమ్మవారు ఇవాళ స్వయంభూగా మన వరంగల్ నడి బొడ్డున వెలిసి ఇటు వరంగల్ను, అటు హనుమకొండను, అటు కాజీపేటను, ఈ యొక్క త్రినగరులను ఆమె జగన్మాత రక్షిస్తున్నది. అలాగే భక్తులు ఎవరైనా సరే భద్రకాళి అమ్మవారిని మీరు దర్శించిన క్షణమున మీలో ధైర్యమైనటువంటి ఒక ధైర్యాన్ని అమ్మవారు భద్రతను నింపుతుంది. మీ కష్టాన్ని మీ యొక్క మిమ్మల్ని చేరకుండా అమ్మవారు తన భక్తులను తానే రక్షించుకుంటుంది. ఇది సత్యము.